వెళుతూ మధ్యలోనే సమస్త విద్యలన్నీ కూడా రామలక్ష్మణులకు దారబోస్తాడు. సమస్త విద్యలు నేర్పిస్తారు. ఆకలి దప్పులు లేనటువంటిది, నిద్ర లేనటువంటి విద్యలు, ఎన్నో విద్యలు నేర్పుతాడు. ఎంతకాలం ఉండినా నిద్ర లేకుండా, ఆకలి దప్పులు లేకుండా, నీరసము రానటువంటి విద్యలు ప్రసాదిస్తాడు గురుదేవులైన విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులకు. సంతోషంగా విద్యలు నేర్పిన తర్వాత, ఎందుకంటే రామలక్ష్మణులు వస్తున్నారు, అక్కడ విషయం తెలుసుకొని తాటక వచ్చేసింది. రామలక్ష్మణులు వధించాలనుకున్నారు. రామ, తాటకను వధించు. అయ్యో, స్త్రీ కదా, ఎలా వధించేది గురుదేవ? ప్రథమంలో స్త్రీ హత్య చేయడమా అంటే, స్త్రీ కానీ పురుషులు కానీ లోకకంటకులైనటువంటి వారిలో పంట పొలంలో కలుపు మొక్కలు వచ్చినప్పుడు, ఈ కలుపు మొక్కలు, ధాన్యములు, పక్షులు, చీమలు, ఎంతోమంది ప్రాణులు బ్రతుకుతారు. ఈ కలుపు మొక్కలను పెరికేస్తే కదా ఎప్పుడైతే పంట మొలకలు వస్తాయి, లోకం సుభిక్షంగా ఉంటుంది. వీళ్ళంతా కూడా లోకకంటకులు కూడా మాంసాహారం తింటూ సత్పురుషులను, మహనీయులను కూడా హింసిస్తున్నారు, వధిస్తున్నారు, మాంసభక్షణ చేస్తున్నారు. ఈ ధర్మారణ్యమైన ఈ లోకమును కూడా శోకారణ్యంగా మారుస్తున్నారు రామ అని ఉపదేశం చేయగానే, వీటి లోకకంటకులను ఎవరైనా సరే నేను వధిస్తా, పాపం చేసిన వాళ్ళ స్త్రీలు కానీ పురుషులు కానీ నిర్మూలన చేయడమే నాకు అర్థం. ఎందుకంటే గురుదేవులు ఏది చెప్తే అది వినమన్నాడు కావున, తన తండ్రి జనకుడు ఉపదేశించినాడు కావున, తన తండ్రి వెంటనే దివ్యాస్త్రాన్ని ప్రయోగించినాడు. తాటకిని వధించినారు. మా అమ్మను వధించినారని చెప్పి మారీషు స్వభావాలు తెలుసుకొని పరితపిస్తూ ఆ యజ్ఞవాటికను ధ్వంసం చేయాలని చెప్పి ఆ సిద్ధాశ్రమంలో యజ్ఞమును ప్రారంభించగానే యమకల వర్షాన్ని కురిపించినారు. రక్త వర్షాన్ని కురిపించే సమయంలో ఆకాశంలోనే ఒక అద్భుతమైన దివ్యాస్త్రముల ద్వారా యమకలు రక్తములు పడకుండా, మన వర్ష చినుకులు పడుచుండగా గొడుగును ఒక పెద్ద టెంట్ ఎలా వేస్తున్నామో, ఆకాశంలోనే ఈ సిద్ధాశ్రమంలో ఆ రక్త వర్షము, వాళ్ళు ఎన్నెన్నో వస్తుజాలమును సృష్టించేస్తున్నటువంటి వస్తువులు ఈ ఆశ్రమం పైన పడకుండా పైనే ఉంచేసినారు. దివ్యాశ్రమంలో పైనే నిర్ణయించిన దాన్ని ధ్వంసం చేస్తూ వచ్చేసినారు. శ్రీరామచంద్రుడు, లక్ష్మణస్వామి ఆశ్చర్యపోయినారు. వాళ్ళు ఆనంద పారవశ్యంలో మునిగినారు వాళ్ళు. అందుకోసమే వశిష్ఠ మహర్షుల వారు, విశ్వామిత్ర మహర్షుల వారు, వీళ్ళు త్రికాల జ్ఞానులు. అందుకోసమే శ్రీరామచంద్రుని ద్వారా లోక కళ్యాణం జరుగుతుందని తెలుసుకున్నాడు. ఆ విష్ణు అంశతో అవతరించినాడని వశిష్ఠ యోగిందుల వారు తెలుసుకున్నారు. జ్ఞాన దృష్టితో ధర్మస్థాపన జరుగుతుందని విశ్వామిత్ర మహర్షి తెలుసుకున్నారు. అందుకోసమే ఆ దివ్యాస్త్రములన్నీ అన్ని ఆ రామలక్ష్మణులకు అర్పించి ఉపయోగము, ఉపసంహరణం విద్యలు కూడా అన్నీ నేర్పి దివ్యాస్త్రములు తన శక్తులన్నీ దారబోసినప్పుడు శ్రీరామచంద్రుడు ప్రతిజ్ఞ చేసినాడు. గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్య హితాయ చ తవ చైవ ప్రమేయస్య వచనం కర్తుముద్యతః. గురుదేవా, నీ ఆజ్ఞ సదా, మీ మహర్షుల ఆజ్ఞ సదా పాటిస్తాను. గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్య హితాయ చ. గోబ్రాహ్మణను సంరక్షించుట నిమిత్తమై, దేశ శ్రేయస్సుకై మీలాటి మహనీయులను, మీలాటి గురువుల ఆజ్ఞ పాటించుట నిమిత్తమై గోనే కోదండాన్ని చేత బూనినాను. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తాను. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి తీరుతాను. సత్పురుషుల రక్షిస్తాను. ధర్మస్థాపనార్థ నిమిత్తమై పాదాభివందనం చేసి కోదండాన్ని చేతబూనినాడు ఆనాడు శ్రీరామచంద్రుడు. అందుకోసమే అట్టి అసురులను ఆ మాట ఇచ్చినాడు. మాట ఇచ్చేసి అసురులను ఎంతోమందిని హతమార్చినాడు. తాటకిని సంహరించినాడు. మారీషు స్వభావులు ఆ యజ్ఞశాలలో విధ్వంసమును సృష్టిస్తుండగా స్వభావుని దివ్యాస్త్రాన్ని ప్రయోగించినాడు. 100 యోజనాల దూరంలో సముద్రంలో పడిపోయినాడు, మరణించినాడు.
మారీచుడిని రాముడు లోక శరణ్యుడు కదా. ముందు మారీచుడు బంగారు లేడిగా రానున్నాడు, కొంచెం అవసరమని చెప్పి దివ్యాస్త్రాన్ని ప్రయోగించినాడు. చావకుండా 100 యోజనాల దూరంలో సముద్రంలో పడిపోయేలాగున దూరం విసిరి కొట్టినాడు. తల్లడిల్లినాడు. ఒక్క బాణానికి 100 యోజన దూరంలో పడిపోయినాడంటే తల్లడిల్తో తిరుగుతూ స్రోధ పడిపోయినాడు. మారీచునికి ఎన్నో మహిమలు ఉన్నాయి కావున తేలుకొని వచ్చి అక్కడ దూర ప్రాంతంలో మాయావేషధారి ఆ వేషమును మానేసేసి వేరే వేషమును ధరించి ఇంకా హింస చేస్తే రాముడు నన్ను చంపుతాడని చెప్పి అక్కడక్కడ పండ్లు దుంపలు అక్కడక్క శాకాహారమును తింటూ జీవిస్తున్నాడు భయపడి. చూశారా, హింస చేస్తే పాప పనులు చేస్తే నా రాముడు నన్ను చంపుతాడని రామనామమును జపమును చేస్తూ సద్గుణ సంపన్నుడై విహరిస్తున్నాడు మారీచుడు. ఆ సిద్ధాశ్రమంలో ఆ సిద్ధ పురుషులంతా ఆనందించినారు, రాముని ఆశీర్వదించినారు. సహత్వా రాక్షసాన్ సర్వాన్ యజ్ఞఘ్నాన్ రఘునందన యజ్ఞఘ్నాన్ రఘునందన ఋషిభిః పూజితస్తత్ర యతేంద్రో విజయేపురా. పూర్వకాలమునందు అసురులు మహర్షులను బాధించుచుండగా మహర్షులంతా దేవేంద్రునికి విన్నవించుకోగా దేవేంద్రుడు వచ్చేసి అసురులను వధించగా మహర్షులు సంతోషించి మహర్షులంతా ఇంద్రుని పూజించి ఒకప్పుడు. అట్నే ఈ సిద్ధాశ్రమంలో రాక్షసులు బాధించుచుండగా అప్పుడు శ్రీరామచంద్రుడు వచ్చేసి అసురులను వధించినాడు, యజ్ఞాన్ని సంరక్షించినాడు. మహర్షులు సంతోషించి ఆనాడు ఇంద్రుని పూజించినట్టు రామును పూజించినారు సిద్ధాశ్రమంలో. సహత్వా రాక్షసాన్ సర్వాన్ యజ్ఞఘ్నాన్ రఘునందన ఋషిభిః పూజితస్తత్ర యతేంద్రో విజయేపురా. మహర్షుల చేత పూజలు అందుకున్నాడు, ఆశీర్వదించినారు. రామ, ధర్మాన్ని సుస్థిరంగా నిలపండి, ధర్మదేవతను 4 పాదాలతో నడిపించుదుగాక ఆశీర్వదించినారు. మహర్షుల దీవెనలు అందుకున్నాడు శ్రీరామచంద్రుడు. మహర్షులందరికీ నమస్కారం చేసుకున్నాడు. శ్రీరామ లక్ష్మణులు నమస్కారం చేసుకున్నారు. ఇమం స్మ మునిషార్థూల కింకరో సముభాగతో ఆజ్ఞాపయమనశ్రేష్ఠ శాసనం కరవావకిం. గురుదేవ, మేము రామలక్షణములైనటువంటి మేమిరమూరము నీ కింకరులమై ఉన్నాము, నీ శిష్యులం, నీ భక్తులము. కావున ఏది ఆజ్ఞాపిస్తామో ఆజ్ఞాపించండి స్వామి. ఇమం స్మో మునిషార్దూల ఓ మునిశ్రేష్ఠ, ఇమం స్మో మునిషార్దూల కింకరౌ సముపాగతౌ. నీ కింకరులము, మీ సేవకులము ఓ మునిశ్రేష్ఠ, నువ్వేది ఆజ్ఞాపిస్తామో అది మేము చేసి తీరుతాము, ఆజ్ఞాపించండి 2 చేతులు జోడించుకొని గురుదేవులైన విశ్వామిత్ర మహర్షి ముందు నిలబడ్డారు. లోకాలను సృష్టించిన సృష్టి స్థితిలయకారులైన నారాయణుడు రాముడుగా అవతరించేసి శిష్యులు ఎలా ఉండాలా, గురువుల దగ్గర శిష్యులు భక్తులు ఏ విధంగా విహరించాలా, ఎట్టి భక్తి పారవశ్యంలో ఉండాలా, ఏమి పాటించాలని తానే నమస్కారం చేసి చేతులు జోడించి, ఓ మునిశ్రేష్ఠ, నీ కింకరులము, నీ సేవకులం, ఆజ్ఞాపించము, ఆ పని చేస్తాము, నీ అనుగ్రహం వల్లని చేతులు జోడించుకొని నిలబడ్డారు. విశ్వామిత్ర మహర్షి ఆనంద భాష్పాలు కారుస్తూ ఉన్నాడు, ఆనంద పారవశ్యంలో మునిపోయినాడు. రామ, లోక శరణ్యుడవైన నువ్వెక్కడా, నేనెక్కడా? నన్ను నిమిత్త మాత్రుగా చేసుకొని, లోకాలను నిమిత్త మాత్రుగా చేసుకొని వాడుకుంటున్నావు, సృష్టిస్తున్నావు, పోషిస్తున్నావు, ప్రళయం చేస్తున్నావు. అందుకోసం లోన ఆనంద పారవశ్యంలో మునిగి లోపట మొక్కుకున్నాడు ఆ నారాయణునికి, రామునికి బయట ఆశీర్వదించినాడు. విశ్వామిత్ర మహర్షి ఆశీర్వదిస్తూ, రామా, ఆజ్ఞాపించమంటున్నావా? లోకాలను ఆజ్ఞాపించే దేవుడవు, నన్ను ఆజ్ఞాపించంటున్నావా రామా అని లోన అనుకుంటూ, రామా, నీకొకటి ఆజ్ఞాపిస్తున్నాను, ఆజ్ఞాపించమంటున్నావు కదా. అక్కడ అప్పుడప్పుడే అంతకుముందే కొంచెం సమయము ముందే ఒక్క
ఒక ముహూర్త కాలం ముందుగానే జనక రాజర్షుల వారు సీతను స్వయంవర సమయంలో సీతను స్వయంవరంగా ప్రకటించినాను, సీత స్వయంవరం జరగనున్నది, మహర్షి మీరు ఈ మిథిలా నగరానికి వేం చెయ్యండి అని చెప్పి అక్కడ భటుల ద్వారా అక్కడికి ఆ మహర్షుల వారికి చెప్పండి అని చెప్పి ఆ పత్రికను పంపినాడు. అక్కడ శుభలేఖను పంపినాడు. మీరు కూడా వచ్చి ఆ సీతను అనుగ్రహించండి, ఆశీర్వదించండి మహర్షి, మా యొక్క ఈ మిథిలా నగరమును పునీతనమయ్యేలాగున ఆశీర్వదించండి స్వామి, మీ పాదధూళి వల్ల మా నగరం పవిత్రమైపోతుంది, మీరు రండి అని చెప్పి ఆ లేఖలో రాసి స్తుతిస్తూ పొగుడుతూ ప్రార్థిస్తూ లేఖను రాసినాడు. భటుల ద్వారా విశ్వామిత్ర మహర్షికి అందించినారు ఆ రాజభటులు. ఆయన ఆనంద పారవశ్యంలో మునిగి యోగ దృష్టితో చూసినాడు. ఆమె జగజ్జనని సీతామాత, ఈయన జగదీశ్వరుడు నారాయణుడు. నేను ఆజ్ఞాపించంటున్నావా? ఆజ్ఞాపిస్తాను రామా, పద మిథిలా నగరానికి వెళ్ళుదాము, అక్కడ ఏదో శివ ధనస్సు ఉన్నదట, అది చూతాం పద అని ఆ నెపము ద్వారా నేను చేసేది ఆజ్ఞాపించేదేముంది రామా, లోక శరణ్యుడవైన నీ కళ్యాణము లోక కళ్యాణం సుమా, నీ కళ్యాణము నేను చేసి చూసి తరించాలనుకుంటున్నాను, కావున నీ కళ్యాణం నేను చేయదలుచుకున్నాను, నేను చూడదలుచుకున్నాను, కావున ఆ మిథిలా నగరానికి వెళ్ళుదాం పదా అని ఆజ్ఞాపించినాడు.